హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హిందీలో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కిల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని తెలుగు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేస్తాను. మూవీ స్టార్ట్ అవ్వడంతో మూవీ హీరో అమృత్ని చూపించడం జరుగుతుంది. తను ఎన్ఎస్డి కమాండర్లో కెప్టెన్. ఎన్ఎస్డిలో తనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. తన పేరు వీరేష్. వీళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఏదైనా చేస్తారు. అమృత్కి లవర్ ఉంటుంది. తన పేరు తొలిక. వాళ్ళిద్దరూ 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటూ ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. తొలిక వాళ్ళ నాన్న పేరు బలిదేవ్. బలిదేవ్ శాంతి ట్రాన్స్పోర్ట్ అనే ఒక పెద్ద కంపెనీకి ఓనర్. ఆయనకి బాగా పలుకుబడి ఉంటుంది. అందుకే ఎవరూ కూడా తనతో పెట్టుకోరు. తొలికాకి ఒక చెల్లి ఉంటుంది. తొలిక వాళ్ళ చెల్లికి తన ప్రేమ గురించి మొత్తం తెలుసు. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఈ విషయం తెలుసుకోకుండా తొలికాకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాడు. తొలిక వాళ్ళ ప్రేమ విషయం వాళ్ళ నాన్నకి చెప్పలేక ఆ ఎంగేజ్మెంట్కి రెడీ అవుతుంది. కానీ ఆ ఎంగేజ్మెంట్ అయిపోయాక అమృత్తో కలిసి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. అమృత్ ఒక వర్క్లో ఉండి తొలిక ఎంగేజ్మెంట్ విషయం తెలుసుకోలేకపోతాడు. కానీ చివరి నిమిషంలో ఈ విషయం తెలుసుకొని అమృత్ వీరేష్తో కలిసి తొలికాని తీసుకొని వెళ్ళిపోవాలని ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్కి వస్తాడు. అప్పుడు తొలిక అమృత్తో ఇక్కడ నుంచి పారిపోవడం చాలా కష్టం. మా నాన్న మన ఇద్దరిని చూస్తే చంపేస్తాడు. కానీ నేను మాత్రం నీతో జీవితం మొత్తం బ్రతకాలి అనుకుంటున్నా అని అంటుంది. రేపు మేమంతా ట్రైన్లో ఢిల్లీకి వెళ్తున్నాం. మనం ఢిల్లీలో కలుద్దాం అని చెప్తుంది. తొలిక చెప్పిన మాటలకి అమృత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తను ఢిల్లీ వచ్చే వరకు వెయిట్ చేయలేక తొలిక వాళ్ళు వెళ్ళే ట్రైన్లో అమృత్ కూడా ఎక్కుతాడు. అదే టైంలో కొంతమంది దొంగలు ఈ ఢిల్లీ ట్రైన్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకుంటారు. మొత్తం 40 మంది గ్యాంగ్ ఉంటారు. వాళ్ళంతా గత 30 సంవత్సరాల నుంచి ఇలానే దొంగతనం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. మీకు స్టోరీ బాగా అర్థం కావడానికి మీకు కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళ పేర్లు వచ్చేసి రవి, సిద్ధి, బెన్నీ, ఫణి. ఈ గ్యాంగ్ మొత్తానికి బెన్నీనే పెద్ద. ఫణి బెన్నీ యొక్క కొడుకు. ఇంకా ఫణి కొంతమందితో కలిసి ట్రైన్లో దొంగతనం చేయడానికి ట్రైన్లో ఎక్కుతాడు. బెన్నీ ఏమో బయట చాలా దూరంలో వెహికల్తో రెడీగా ఉంటాడు. ట్రైన్ స్టార్ట్ అయ్యి బెన్నీ ఉన్న చోటికి వెళ్ళడానికి 30 నిమిషాలు పడుతుంది. ఈలోపు ఫణి దొంగతనం చేసి ట్రైన్ దిగేయాలి. ఫణి ట్రైన్లో తొలికాని చూసి ఈ కోచ్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు తొలిక ఈ కోచ్ నెంబర్ A1 అని అంటుంది. అప్పుడు అమృత్ D1 కోచ్లో ఉంటాడు. ఇంకా అమృత్ తొలికాని కలిసి తనకి ప్రపోజ్ చేసి నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు. దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆరిఫ్ అనే ఒక కుర్రోడు తన ఫ్యామిలీతో కలిసి B1 కోచ్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆరిఫ్కి ఆర్మీ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ అమ్మకి ఇష్టం లేదని ఆర్మీకి వెళ్లకుండా ఆగిపోతాడు. ఆరిఫ్ అమృత్ మరియు వీరేష్ కెప్టెన్స్ అని తెలుసుకొని వాళ్ళిద్దరితో మాట్లాడుతుంటాడు. తొలిక వాళ్ళ చెల్లి అహానా వాష్రూమ్కి వెళ్ళాలని A1 కోచ్ నుంచి B1 కోచ్కి వస్తుంది. ఫణి గ్యాంగ్ మొత్తం కలిసి A1 B1 కోచ్లో జామర్ ఆన్ చేసి సిగ్నల్స్ లేకుండా చేస్తారు. ఒక పోలీస్ పెట్రోలింగ్కి వచ్చేసరికి ఫణి అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి ప్యాసింజర్స్ మీద పడి అన్నీ దోచుకోవడం స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో ఫణి తొలికాని చూసి గుర్తుపట్టి తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ తను భయపడి వాళ్ళ నాన్న వెనుక దాక్కుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న మా జోలికి రావద్దు, నా గురించి నీకు తెలియదని బెదిరిస్తాడు. అప్పుడు ఫణి బలిదేవ్ ఒక పెద్ద ఆఫీసర్ అని తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని కిడ్నాప్ చేసి ఎక్కువ డబ్బులు లాగొచ్చని అనుకుంటాడు. ట్రైన్లో అందరూ తనకి భయపడాలని ఫణి బలిదేవ్ బాడీగార్డ్ని చంపేస్తాడు. ఇంకా ఫణి తొలికతో రొమాన్స్ గురించి మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తాడు. అమృత్ మరియు వీరేష్ అదే టైంలో ఎవరికీ తెలియకుండా A1 కోచ్లోకి వస్తారు. అప్పుడు అక్కడ ఫణి వాళ్ళ దొంగల బ్యాచ్ని చూసి అమృత్కి వీరేష్ ఇద్దరూ కలిసి ఫణి వాళ్ళ బ్యాచ్ని కొడతారు. ఇంకా వీరేష్ అయితే అనుకోకుండా రవి వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఫణి మరియు రవి వాళ్ళ మనుషులను తీసుకురావడానికి B1 కోచ్లోకి వెళ్తారు. అమృత్ మరియు వీరేష్ ఇద్దరూ కలిసి బలిదేవ్ వాళ్ళ ఫ్యామిలీని సేఫ్గా A2 కోచ్లోకి పంపిస్తారు. తొలిక అమృత్కి ఏం కాకూడదని గొడవకు వెళ్ళవద్దని చెప్తుంది. కానీ అమృత్ నాకు ఏమీ కాదని వాళ్ళ సంగతి చూసి వస్తానని అంటాడు.
ఇంకా రవి వాళ్ళ నాన్న చనిపోవడం చూసి చాలా బాధపడతాడు. ఇంకా అందరూ కలిసి అమృత్ మరియు వీరేష్ మీద దాడి చేయడానికి వస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ ఎవరిని చంపకుండా కొట్టి కంట్రోల్ చేయాలనుకుంటారు. వాళ్ళు అనుకున్నట్లుగానే కొంతమందిని కొట్టి కంట్రోల్ చేస్తారు. కానీ ఫణి ఒక చిన్న పిల్లవాడిని అడ్డం పెట్టుకొని వీరేష్ని షూట్ చేస్తాడు. దానికి అమృత్కి కోపం వచ్చి రవిని కొట్టి పట్టుకుంటాడు. ఫణి రవిని కాపాడటం కోసం వీరేష్ని కత్తితో పొడిచి తనని పట్టుకొని B1 కోచ్లోకి వెళ్ళిపోతాడు. ఆ విషయం తొలిక తెలుసుకొని నమ్మలేకపోతుంది. అమృత్ రవిని భయపెట్టి వాళ్ళ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకుంటాడు. ఫణితో పాటు ఉన్న వాళ్ళు రవి అమృత్ దగ్గర ఉన్న విషయం తెలుసుకొని బెన్నీకి కాల్ చేసి ఈ విషయం చెప్తారు. అప్పుడు బెన్నీ సిద్ధితో కలిసి ట్రైన్ ఎక్కి అక్కడికి వచ్చినప్పుడు ఆ ట్రైన్లో ఎక్కుతాడు. తను చనిపోయిన వాళ్ళ నాన్నను చూసి బాధపడతాడు. తనను చంపినందుకు వీరేష్ని చావగొడతాడు. అమృత్ మరియు వీరేష్ చేతిలో దెబ్బలు తిన్న ఫణి వాళ్ళిద్దరు కమాండర్స్ అని తెలుసుకుంటాడు. బెన్నీ ఫణితో మాట్లాడుతూ నాకు రవి ప్రాణాలతో కావాలి, అలాగే అందుకు కారణమైన బలిదేవ్ కూడా కావాలని అంటాడు. తొలిక వాళ్ళ చెల్లి అహానా దొంగలు ఉన్న D1 కోచ్లో ఉంటుంది. తను వాళ్ళ మాటలన్నీ విని తను ఎవరో తెలియనట్లు కూర్చుంటుంది. రవిని కాపాడటం కోసం ఫణి ట్రైన్ పైకి ఎక్కి A2 కోచ్ వైపు వెళ్తాడు. తొలిక అమృత్తో మాట్లాడుతూ అహానా ఎక్కడా కనిపించడం లేదు, నువ్వు ఎలాగైనా తనని కనిపెట్టి సేఫ్గా తీసుకొనిరా అంటుంది. అప్పుడు అమృత్ తొలికాకి ప్రామిస్ చేసి మీ చెల్లిని జాగ్రత్తగా తీసుకువస్తా అని అంటాడు. ఇంకా అమృత్ వీరేష్ని కాపాడటం కోసం B1 కోచ్ వైపు వెళ్తాడు. A1 కోచ్లో ఉన్న కొంతమంది దొంగలు అమృత్ మీద అటాక్ చేస్తారు. ఇంకా అమృత్ వాళ్ళని కొట్టి కంట్రోల్ చేస్తుంటే వాళ్ళు మాత్రం అమృత్ ఛాన్స్ వచ్చిన ప్రతిసారి కత్తితో పొడుస్తూ ఉంటారు. అప్పటికి కొంతమందిని కొట్టి కంట్రోల్ చేస్తాడు. ఇంకా సిద్ధి అమృత్కి రెండింతలు ఉంటాడు. ఇంకా అమృత్ని కొట్టి B1 కోచ్కి తీసుకువస్తాడు. వీరేష్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. దాన్ని చూసిన అమృత్ కూడా మళ్ళీ కొట్టడానికి వస్తాడు. బెన్నీ వీరేష్ని కొట్టి కత్తితో పొడడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అదే కోచ్లో ఉన్న ఆరిఫ్ బెన్నీతో ఫైట్ చేస్తాడు. ఇంకా సిద్ధి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఆరిఫ్ని చంపేస్తాడు. దానికి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. తను చావును చూసి వీరేష్ మరియు అమృత్ ఇద్దరూ బాధపడతారు. బెన్నీ వీరేష్ని కత్తితో పొడిచి కంట్రోల్ చేస్తాడు. అమృత్ సిద్ధిని విడిచి తనను కంట్రోల్ చేయడానికి చూస్తాడు. కానీ తను మాత్రం తనతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా బలిదేవ్ తొలికతో మాట్లాడుతూ నువ్వు అమృత్ని లవ్ చేస్తున్న విషయం నాకెందుకు చెప్పలేదని అడుగుతాడు. అప్పుడు తను నేను చెప్పినా మీరు ఎలాగూ మీకు నచ్చిన పనే చేస్తారు, అందుకే చెప్పలేదు అని అంటుంది. ఫణి A2 కోచ్లో వచ్చి రవిని కాపాడుతాడు. తను తొలిక దగ్గరకు వస్తుంటే బలిదేవ్ తనకి అడ్డం పడతాడు. అప్పుడు ఫణి బలిదేవ్ని కొడతాడు. తొలిక తనని కాపాడుకోవడం కోసం అమృత్ ఉన్న B1 కోచ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా ఫణి కూడా తన వెనకాలే వస్తాడు. అమృత్ తొలికాని చూసి తనని కాపాడటం కోసం వెళ్ళాలని అనుకుంటాడు. కానీ సిద్ధి తనతో గొడవ పడుతూ తనని ఎక్కడికి వెళ్ళనివ్వడు. అమృత్ తొలికాకి ఒక కత్తిని ఇస్తాడు. తొలిక ఫణిని కంట్రోల్ చేయడం కోసం ఆ కత్తితో ఫణి మీద దాడి చేస్తుంది. దానికి ఫణికి కోపం వచ్చి అమృత్ ముందే తొలిక కడుపులో కత్తితో పొడిచేస్తాడు. తొలిక చనిపోయే ముందు అమృత్నే చూస్తూ ఉంటుంది. ఇంకా ఫణి బ్రతికున్న తొలికాని ట్రైన్లో నుంచి బయటికి తోసేస్తాడు. దానిని చూసిన అమృత్ మరియు బలిదేవ్ చాలా బాధపడతారు. దొంగలంతా కలిసి అమృత్, వీరేష్ మరియు బలిదేవ్ని ముగ్గురిని బంధిస్తారు. ఫణి బలిదేవ్ వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఫస్ట్ ట్రైన్ నుంచి దిగేద్దాం అనుకుంటాడు. అమృత్ తొలిక గురించి ఆలోచిస్తూ బాధపడుతూ వాళ్ళు చేస్తున్నా సైలెంట్గా ఉండిపోతాడు. కానీ ఒక్కసారిగా పైకి లేచి A1 కోచ్లో దొరికిన వాడిని దొరికినట్లు చంపడం స్టార్ట్ చేస్తాడు. ఒక్కొక్కరిని చాలా దారుణంగా చంపుతాడు. అలాగే ఇంకా కొంతమందిని అయితే తలకాయ లేకుండా చేస్తాడు. దాన్ని చూసిన ఫణి B1 కోచ్లోకి పారిపోతాడు. తొలికాని ఎందుకు చంపావని బెన్నీ ఫణి మీద అరుస్తూ బలిదేవ్ చాలా డేంజరస్ మనిషి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని చంపేస్తాడు, అందుకని మనం ఆ కమాండర్స్ మరియు ఆ బలిదేవ్ని చంపే ఇక్కడ నుంచి బయటపడదామని అంటాడు. కానీ ఫణి మాత్రం ఆ బలిదేవ్ వాళ్ళని కిడ్నాప్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అనుకుంటూ ఉంటాడు. అమృత్ సిద్ధి వాళ్ళని చంపి వీరేష్ మరియు బల్దేవ్ని కాపాడుతాడు. తొలిక చనిపోయిన విషయం వాళ్ళ కుటుంబం తెలుసుకొని చాలా బాధపడుతుంటారు. వాళ్ళు బాధపడటం చూసిన అమృత్కి కూడా చాలా బాధేస్తుంది. ఇంకా వీరేష్ తన ఫ్రెండ్ని ఓదార్చుదాం అనుకున్న ఒంటి నిండా గాయాలతో ఏం చేయలేకపోతాడు.
ఇద్దరు దొంగలు ప్యాసింజర్తో కలిసిపోయి వీరేష్ మరియు అమృత్ని చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ అమృత్ వాళ్ళలో ఒకడిని చంపి ఇంకొకడిని నువ్వు ప్రాణాలతో మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నా అని చెప్పు అని అంటాడు. అతను ఫణితో మాట్లాడి అమృత్ మీ దగ్గరికి వస్తున్నాడని చెప్పి చనిపోతాడు. అతని మాటలు విన్న ఫణి చాలా భయపడతాడు. బ్రతికున్న దొంగలు అందరూ నువ్వు చేసిన తప్పుకి మేమెందుకు చావాలని ఫణి మీద కోప్పడతారు. దానితో దొంగలందరూ కలిసి గొడవ పడతారు. బెన్నీ వాళ్ళందరినీ ఆపి మనం బలిదేవుని చంపే ఇక్కడి నుంచి వెళ్ళాలని అంటాడు. అమృత్ తొలికాకి ఇచ్చిన మాట కోసం అహానాని కాపాడదామని దొంగలందరూ ట్రైన్ దిగేలోపు అందరినీ చంపేయాలని అనుకుంటాడు. వీరేష్ అమృత్కి హెల్ప్ చేయాలని నీతో పాటు నేను కూడా వస్తా అని అంటాడు. దానికి అమృత్ నేను తొలికానేటు పోగొట్టుకున్నా, నిన్ను కూడా పోగొట్టుకోలేనని అంటాడు. నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళకి ఏం కాకుండా చూసుకో అని చెప్పి A2 కోచ్కి షటర్ వేసి ట్రైన్ పైకి ఎక్కి B1 కోచ్ వైపు స్టార్ట్ అవుతాడు. దొంగలందరూ కలిసి అమృత్ వాళ్ళని చంపడానికి B1 కోచ్ నుంచి A1కి వస్తారు. అమృత్ తను చంపిన వాళ్ళందరినీ ఆ కోచ్లో వేలాడదీస్తాడు. ఆ చనిపోయిన వాళ్ళందరినీ చూసి బాధపడతారు. సిద్ధి చనిపోయిన వాళ్ళ నాన్నని చూసి చాలా బాధపడతాడు. కానీ తర్వాత రెచ్చిపోయి అమృత్ని చంపాలని అనుకుంటాడు. దానికి బెన్నీ అతన్ని ఆపి ఈ టైంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా మన వాళ్ళంతా చనిపోతారు అని తనని కంట్రోల్ చేస్తాడు. తను చనిపోయిన వాళ్ళందరినీ చూసి భయపడి ఫణితో నువ్వు అందరికన్నా వెనుకే ఉండు, తొందరపడి ముందుకు రావద్దని చెప్తాడు. దొంగలందరూ వాళ్ళ సేఫ్టీ కోసం కొంతమంది ప్యాసింజర్స్ని వాళ్ళ ముందు పెట్టుకుంటారు. వాళ్లలో అహానా కూడా ఉంటుంది. అమృత్ B1 కోచ్లోకి వచ్చి అక్కడ ఉన్న కొంతమంది దొంగల్ని చంపేస్తాడు. ఆ తర్వాత ఆ కోచ్లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ సేఫ్గా B2 కోచ్లోకి పంపిస్తాడు. దొంగలు ఆరిఫ్ని చంపినందుకు వాళ్ళ అమ్మ దొంగలను పట్టించడానికి అమృత్కి హెల్ప్ చేస్తుంది. A2 కోచ్లో ఉన్న బలిదేవ్ మరియు వీరేష్ ఇద్దరు పోలీస్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని ట్రైన్లో మంటలు వస్తున్నాయన్నట్లు క్రియేట్ చేస్తారు. దానితో టీసీ అలాగే పోలీసులు A2 కోచ్లోకి వస్తారు. దొంగలు A2 కోచ్లోకి ఎంటర్ అవుదామంటే షట్టర్ క్లోజ్ అయి ఉంటుంది. అందుకు బెన్నీ ఇంకో దారి నుంచి ఎంటర్ అవ్వాలని అనుకుంటాడు. అప్పుడు బెన్నీ ట్రైన్ చైన్ లాగి ఫణిని ఇంకో ముగ్గురిని ట్రైన్ దిగి ఇంకో కోచ్ నుంచి ఎంటర్ అవ్వమని చెప్తాడు. అప్పుడు రైల్వే పోలీసులు ట్రైన్లో నుంచి దిగిన వాళ్ళని చూసి షూట్ చేస్తారు. కానీ వాళ్ళు తప్పించుకొని ఎవరూ చూడకుండా లాస్ట్ కోచ్లో ట్రైన్ ఎక్కుతారు. అమృత్ B1 కోచ్లో ఉండి దొరికిన దొంగల్ని ఎంత వీలైతే అంత తొందరగా దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపేస్తాడు. సిద్ధి వాళ్ళ నాన్న చనిపోయినందుకు బాధపడుతూ B1 కోచ్లోకి వస్తాడు. అప్పుడు తను అమృత్ని చూసి మా నాన్నని ఎందుకు చంపావని అమృత్తో గొడవ పడతాడు. అమృత్ ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా సిద్ధి కంట్రోల్ అవ్వడు. తను అమృత్ని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆరిఫ్ వాళ్ళ అమ్మ తన తల మీద కొట్టి చంపి ఆరిఫ్ని చంపిన ప్రతీకారం తీర్చుకుంటుంది. దొంగలందరూ సిద్ధి చనిపోయిన విషయం తెలుసుకొని వాళ్ళ ప్రాణాల కోసం భయపడటం స్టార్ట్ చేస్తారు. అందుకు అందరూ ట్రైన్ దిగి వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ బెన్నీ ఎవరి మాటలు వినకుండా అమృత్ని చంపడానికి B1 కోచ్లోకి వస్తాడు. కొంతమంది దొంగలు A1 కోచ్లో ఉంటారు. పోలీసులు A2 కోచ్ షట్టర్ని ఓపెన్ చేసి A1 కోచ్లో ఉన్న దొంగలందరినీ చంపేస్తారు. దానితో అహానా వాళ్ళ నాన్న దగ్గరికి సేఫ్గా వచ్చేస్తుంది. కానీ వెనుక దారి నుంచి ఫణి వచ్చి పోలీసులందరినీ చంపి A2 కోచ్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. అహానా వాళ్ళ అక్క చనిపోయిన విషయం తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఫణి అహానా దగ్గరికి వస్తుంటే వీరేష్ తనతో గొడవ పడతాడు. అందుకు ఫణి వీరేష్ని చంపేస్తాడు. అమృత్ B1 కోచ్లోకి వచ్చి అందరి మీద దాడి చేసి రవి తలని నరికేస్తాడు. కానీ మిగతా వాళ్ళు తనని కత్తులతో పొడిచి బంధిస్తారు. ఆ తర్వాత బెన్నీ అతన్ని తీసుకొని A2 కోచ్లోకి వస్తాడు. అమృత్ చనిపోయిన తన ఫ్రెండ్ని చూసి చాలా బాధపడతాడు. ఆ తర్వాత అదే బాధను కోపంగా మార్చుకొని బెన్నీ తలకి మంట పెట్టి కాల్చి చంపేస్తాడు. ఇంకా ఫణి చనిపోయిన వాళ్ళ నాన్నని చూస్తూ చాలా బాధపడతాడు. అమృత్ బ్రతికి ఉన్న దొంగలందరినీ ఫణి ముందే దారుణంగా చంపేస్తాడు. అది చూసి ఫణి చాలా భయపడతాడు. ఫణి అమృత్ మనుషుల్ని ఇద్దరిని చంపితే తన వాళ్ళ మనుషుల్ని 40 మందిని చంపేస్తాడు. ఇంకా మిగిలింది అమృత్ ఫణి మాత్రమే. ఇంకా వాళ్ళిద్దరూ గొడవ పడటం స్టార్ట్ చేస్తారు. ఫణి అమృత్ని కత్తితో పొడుస్తూ తన బలహీనంగా అయిపోయేలా చేస్తాడు. దాన్ని చూస్తున్న బలిదేవ్ మరియు అహానా చాలా బాధపడతారు. ఫణి అమృత్తో నీ లవర్ని కూడా నిన్ను చంపినట్లే చంపా అని అంటాడు. దానికి అమృత్కి చాలా కోపం వచ్చి సుత్తితో ఫణి నెత్తి మీద కొడతాడు. ఆ తర్వాత తను చచ్చిపోయే వరకు గుద్ది చంపి
తొలిక మరియు తన ఫ్రెండ్ చావుకి ప్రతీకారం తీర్చుకుంటాడు. వాళ్ళ అక్క చావుకి ప్రతీకారం తీర్చుకున్నందుకు అహానా అమృత్కి హగ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తుంది. ట్రైన్ ఢిల్లీకి వచ్చేసరికి పోలీసులంతా ట్రైన్ దగ్గరికి వస్తారు. అమృత్ తొలిక గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నప్పుడు సడన్గా తొలిక అమృత్కి కనిపించి, నేను నీతో బ్రతకాలి అంటే చావాల్సిన అవసరం లేదు, నేను నీతో జీవితాంతం జీవిస్తా అని అంటుంది. అమృత్ తొలికని అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడితో మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.